ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఈ శుభవేళ నూతన సంవత్సరపు మొదటి దినం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 92వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చూస్తే, గురుపోని కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తెదను, క్రొత్త తైలముతో నేను అంటి తిని అన్నాడు. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తెదను, క్రొత్త తైలముతో నేను నిన్ను అంటెదను. గడిచిన సంవత్సరాలన్నీ దేవుడు తైలంతో అంటలేదని కాదు, కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రశస్తంగా క్రొత్తగా తైలపు బుడ్డిని పట్టుకొని అభిషేకించాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఓ దైవ సేవకుడిని సేవకు పంపించేటప్పుడు ఎలాగైతే పరిచర్య భారములను తెలియచేసి వారికి అభిషేకం ఇచ్చి పంపిస్తారో, ఆ అభిషేకాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, ఆ అభిషేకాన్ని వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటూ నడవాలి. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రభు సెలవిస్తున్నాడు, క్రొత్త తైలముతో ఈ సంవత్సరం అంతా నేను నిన్ను అంటబోతున్నాను, క్రొత్త తైలముతో అభిషేకించబోతున్నాను, క్రొత్త తైలముతో నిన్ను తృప్తిపరచబోతున్నాను, క్రొత్త అభిషేకాన్ని, క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. శుభవేళ దేవుని బిడ్డలారా, గురుపోతు కొమ్ము ఎప్పుడు పైనే చూస్తూ ఉంటది, అలాగే నీవు నా కొమ్మును పైకెత్తుచూ ఉన్నావు, ఎప్పుడు నేను తలగా ఉండాలని కోరుకుంటున్నావు అంటాడు భక్తుడు. తలగా ఉండాలి, కానీ ఈనాడు తోకగా మారిపోతున్నావు. ఇచ్చేవారిగా చేస్తాను, తీసుకునేవారిగా మారిపోతున్నావు. తలగా ఉంచాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు, కానీ ఆ ఆశకు తగినట్టుగా ఈనాడు మనం బ్రతకలేకపోతున్నాం. కనుక వాక్యము సెలవిస్తున్న రీతిగా క్రొత్త అభిషేకం, క్రొత్త తైలముతో నేను మిమ్మల్ని అంటుతాను, క్రొత్త తైలముతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, క్రొత్త తైలం మీ మీద పోస్తాను, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడని లేఖనాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూద్దాం. 23వ కీర్తన 5వ వాక్యంలో ఒక మాట ఉంటది, చూడండి. 23:5. మంచి పోరాటమును పోరాడుచుంటిని, నీతి కిరీటమును నా కొరకు దాచితివి, సన్నద్ధుడై నేను సత్కార్యమునకు పూర్ణముగా దైవావేశముతో నీ పిలుపునందుకొని నీ సాక్షిగా ఇలలో బ్రతికించి నిలుపుమయా, నిన్ను చేరేదాకా నా పరుగు ఆపనయా, నిన్ను కలిసేదాకా విశ్వాసములో కాయుమయా. విజయశీలుడా నా యేసునాథుడా, మరువలేనయా నీ సిలువ త్యాగము, పాపిని క్షమించే పరిశుద్ధుడా, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడా, పాపిని క్షమించే పరిశుద్ధుడా, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడా. చదవండి. 23వ కీర్తన 5వ వాక్యం. నా శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచితివి, నూనెతో తైలము, క్రొత్త తైలముతో దేవుడు క్రొత్త తైలముతో నీ తలను అంటేటప్పుడంట
శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడంట. శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచేవాడు. రాత్రి ఇదే అంశం మీద అన్ని విషయంలో మనం ఎదుగుదుము. ఈ తైలము నీ మీద పోయబడిన తరువాత అన్ని విషయంలో ఎదుగుతావు. ఈరోజు ఇదే అంశం మీద రెండవ వర్తమానంగా ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో గురుబోధు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తి క్రొత్త తైలముతో నిన్ను అభిషేకించి నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను. నీ శత్రువులు నీ మీద పగబట్టే వారి యొద్దే నీ నామమును హెచ్చిస్తాను అని సెలవిస్తున్నాడు. ఎవరు నిన్ను గురించి తప్పుడు ప్రచారము చేస్తారో వారి ఎదుటే నిన్ను తలగా ఉంచుతాను. ఈ తైలము నీ మీద ఉన్నంత కాలము ఏ కీడు నీ మీదకి రాదు. క్రొత్త తైలముతో అభిషేకిస్తాను. క్రొత్త తైలముతో మిమ్మల్ని తాకుతాను. క్రొత్త తైలముతో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. గడిచిన మాసములో కొన్ని గృహాలను నేను విజిటింగ్ చేసినప్పుడు వారి ఇళ్ల గుమ్మములకును వారికిను ఆ తైలమును రాసి ప్రార్థన చేశాను. దేవుడు క్రొత్త తైలాన్ని ఇస్తాడు. ఆ తైలము నీ మీద ఉన్నంతప్పుడు సాతాను గడిగి నీ మీద అధికారం ఉండదని లేఖనాలు సెలవిస్తున్నాయి. 132వ కీర్తన 17వ వాక్యాన్ని చూడండి. అక్కడ దావీదునకు కొమ్ము మొలక చేసేదను, నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపమును సిద్ధపరిచి. దావీదునకు కొమ్ము మొలక చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపమును స్థిరపరుస్తాను. దేవుడు నిన్ను ఒక దీపము వలె మారుస్తాడు. దేవుడు నిన్ను ఈ తైలముతో నిన్ను అభిషేకించిన తర్వాత నీవు నిత్యము దీపము వలె వెలుగుతూనే ఉంటావు. నిత్యము దేవుని సంకల్పమును, నిత్యము దేవుని కృప కొరకు నీవు జీవితాంతము ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సంకల్పములో వర్ధిల్లుతూ ఉంటావు. రెండింతల ఆశీర్వాదం నీ గమని యొద్దే ఉంటది. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది అని తెలియజేస్తున్నాడు. 148వ కీర్తన 14వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెత్త చేరిన జనులకు, ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడంట. తైలం ఎప్పుడైతే, ఆ తైలంతో ఎప్పుడైతే దేవుడు నిన్ను అంటుతాడో నీవు దేవుని చేత హెచ్చించబడతావు. అభిషక్తుని వలె నీవు మారుతావు. నీ కుటుంబం మారుతుంది. ఆయన చెత్త చేరిన జనులకు, ఇశ్రాయేలులకు వారికి ఒక ప్రఖ్యాతికరమైన పేరును, ప్రఖ్యాతికరమైన జనముగా, ప్రఖ్యాతి పొందిన వారి వలె ఉంచుతాడట. ఈ శుభవేళ, ఈ సంవత్సరం సమస్తకు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి, మీకు ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి సెలవిస్తున్నాడు. ఇదిగో గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము నిత్యం పైకే ఉంటది, నీ కొమ్ము కిందకు దిగదు. మీరు చూస్తే గేదె కొమ్ము ఎప్పుడు కిందే ఉంటది, నేల చూస్తూనే ఉంటది. కొన్ని జంతువుల కొమ్ములు కిందే ఉంటాయి, కానీ గురుపోతు కొమ్ము మాత్రం ఆకాశాన్ని చూస్తూ ఉంటది. హెచ్చింపునకు సాదృశ్యంగా, హెచ్చించబడిన వ్యక్తికి సాదృశ్యంగా హెచ్చించబడిన ఆ కొమ్ముగా కనబడుతూ ఉంటది. మరి గడిచిన సంవత్సరాలన్నీ శోధన చేత వెంబడించబడి ఉన్నావేమో. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు సెలవిస్తున్నాడు, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాను,
క్రొత్త తైలముతో నేను నిన్ను అంటుతాను. నేను అంటాలి అంటే నీవు నా పాదాల దగ్గర ఉండాలి. నేను అంటాలి అంటే నా సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నేను అంటాలి అంటే నీ ప్రార్థన విరిగి నలిగిన మొర నేను వినేవాడనై ఉండాలి. ఆ వినాలి అంటే నీతి కలిగి నూతన సంవత్సరంలో బ్రతకాలి. ప్రభు సెలవిస్తున్నాడు. యథార్థత లేని భక్తి జీవితము మురికి పెంట వంటిదని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి, దేవుని సంకల్పమును నెరవేర్చే వారమై ఉండాలి, ఆయన సంకల్పానుసారంగా బ్రతికే వారమై ఉండాలి. ఆ సంకల్పానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు ఆయన మన జీవితాల్లో మేలు చేయక మానంట. క్రొత్త తైలముతో, క్రొత్త తైలముతో, క్రొత్త కొమ్ముతో, క్రొత్త తైలముతో దేవుడిని అభిషేకిస్తానని సెలవిస్తున్నాడు. ఎప్పుడు క్రొత్త తైలము కలుగుతుంది? ఎప్పుడు క్రొత్తగా నిత్యము ప్రతిరోజు ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు కనబడతావని లేఖనాలు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 69వ వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 1:69. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసి. ఈ తైలము నీ మీద ఉన్నప్పుడు అంటే దేవుడు దర్శనం ఇస్తాడంట. దర్శనం ఇవ్వటమే కాదు, విమోచిస్తాడంట. ఎన్ని ప్రయోజనాలు చూడండి. దర్శనం ఇస్తాను, దర్శిస్తాను. ఇప్పటి వరకు దేవుని దయా దాక్షిణ్యముల కింద లేవేమో, ఇప్పటి వరకు దేవుని దర్శనాన్ని చూడలేకపోయావేమో. నూతన సంవత్సరంలో యథార్థంగా నీవు ప్రార్థించగలిగితే దర్శనాన్ని చూస్తావు. ఆయన దర్శనంలో చూడగలుగుతావు. దేవుడు గుడిగా నీతో మాట్లాడతాడు. గడిచిన 40 దినాలు ప్రభు తెలియజేసిన ఓ శ్రేష్టమైన వాగ్దానం, క్రొత్త తైలముతో నేను అంటబోతున్నాను. గత సంవత్సరం అభివృద్ధి సంవత్సరం అన్నాడు. అనుకున్నట్టే అనేక మంది జీవితాల్లో దేవుడు అభివృద్ధి కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం క్రొత్త తైలముతో నేను నిన్ను తాకబోతున్నాను అని సెలవిస్తున్న దేవుడు నీ జీవితాన్ని ప్రగతి పదములో నడిపించాలని ఆశపడుతున్నాడు. నీవు విశ్వసించగలిగితే ఆయన కటాక్షము నిన్ను కమ్ముకోబోతుంది. విశ్వసించగలిగితే ఆయన ప్రేమ నిన్ను తాకబోతుంది. విశ్వసించగలిగితే ఆయన మేలును చూడబోతున్నావు. విశ్వసించగలిగితే ఆయన తైలపు బుద్ధి తీసుకొని నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా పిల్లల వాక్యం సెలవిస్తుంది. దేవుని దర్శనము కలగాలి అంటే ఎన్నో దినముల ప్రార్థన ఉండాలి. ఎంతో యథార్థమైన భక్తి జీవితంలో మెలగాలి. భక్తి సారంలో మునిగి తేలిన వారమే ఉండాలి. ఎవరికి పడితే వారికి దర్శనాలు రావు. ఎవరికి పడితే వాళ్ళకి దర్శనాలు దేవుడు ఇవ్వకూడదు. కొన్ని దొంగ దర్శనాలు ఉంటాయి, కొన్ని దొంగ ప్రవచనాలు ఉంటాయి. అన్ని నమ్మేశాము అంటే మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. విశ్వాసములో మనం దిగజారిపోతున్నామని లేఖనాల్లో ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నూతన సంవత్సరంలో పాతవన్నీ గతించిపోయేవి, సమస్తము క్రొత్త వాయు అన్నాడు. క్రొత్త ఆకాశాన్ని మీకు ఇస్తాను, క్రొత్త భూమిని మీకు ఇస్తానని సెలవిస్తున్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా నీవు బ్రతకాలి. క్రొత్త సంవత్సరంలో యథార్థంగా నీవు బ్రతకాలి. క్రొత్త సంవత్సరంలో నూతనమైన క్రొత్త అనుభవాలను నువ్వు పుంజుకోవాలి. ఎప్పుడు పాత స్వభావమే కాదు, చేసిన తప్పే చేసుకుంటూ రావడం కాదు, నడిచిన త్రోవే నడుచుకుంటూ రావడం కాదు. మనం మారాలి, మార్పు కనబడాలి. క్రొత్త సంవత్సరంలో నీవు మారిన విశ్వాసి వలె ఉండాలి. నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయాలి అంటే నీవు నూతనంగా కనబడాలి. కనుక వాక్యం సెలవిస్తున్న రీతిగా నూతన దర్శనం నీకు దయచేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. క్రొత్త ధైర్యముతో దేవుడు నిన్ను అంటినప్పుడంట నీ హృదయం ఉల్లసిస్తుంది, నీ హృదయం సంతోషిస్తుంది, నీ హృదయము ఆనంద గానములతో గంతులు వేస్తుంది. ఇప్పటి వరకు కుటుంబంలో సంతోషం లేదేమో, నీ వ్యక్తిగత జీవితంలో సంతోషం లేదేమో, వాక్యము సెలవిస్తున్న రీతిగా ఓ నూతనమైన ఆత్మను పొందబోతున్నాం, నూతనమైన అభిషేకాన్ని పొందబోతున్నాం. నూతన తైలముతో దేవుడు నిన్ను నింపాలని, తాకాలని ఆశపడుతున్నాడు. క్రొత్త తైలముతో, క్రొత్త అభిషేకముతో, క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి సెలవిస్తున్న రీతిగా, వాక్యంలో రాయబడిన రీతిగా క్రొత్తగా. ఇప్పటి వరకు సంతోషం లేదేమో, దేవుడు నూతన సంవత్సరంలో ఈ జీవితానికి మహా సంతోషముతో నింపబోతున్నాడు. కన్నీటి సంద్రం మధ్య నడిచావేమో, దుఃఖ సంద్రాల మధ్య జీవించావేమో, ఎవరితో నా బాధలు చెప్పుకోను అని భయపడ్డావేమో. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నీ కొమ్మును పైకెత్తుతాను, ఎగతాళి చేసిన ప్రజల యొద్దే నిన్ను హెచ్చింప చేస్తాను, ఘనపరిచేటట్టు మారుస్తాను. ఎవరైతే నిన్ను అపహాస్యము చేశారో వారి ఎదుటే నీ కొమ్మును పైకెత్తుతాను, నిన్ను తైలం గుడ్డి తీసుకొని నేను అభిషేకించబోతున్నానని సెలవిస్తున్నాను. 89వ కీర్తన 24వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, నా విశ్వాసత్యము నా కృప అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చింపబడును. దేవుని కృప నీకు నూతన సంవత్సరంలో నిత్యము తోడై ఉంటుంది. మన దేవుడు కృపను అనుగ్రహించువాడు, మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు, కృపకు కారణబోధుడు. ఆయన కృప నీకు నిత్యము తోడై ఉండాలి. ఆయన కృప రెక్కల నీడలో నీవు నిత్యము వర్ధిల్లుతూ ఉండాలి. ఆ విధంగా నీవు వర్ధిల్లగలిగితే, ఆ విధంగా నీవు ఉండగలిగితే, ఆయన కృప నీకు నిత్యము తోడుగా ఉంటే ఏ అపాయము నీ దాకా రాదు, ఏ అపాయము నీలోకి రాదు, ఏ చీకటి నిన్ను ఆవరించదు. ప్రభు సెలవిస్తున్నాడు, నా నామమును బట్టి అతని కొమ్మును పైకెత్తుతాను. అతడు నా సన్నిధిలో ప్రార్థన చేసే ఆ నామమును బట్టి అతని కొమ్మును పైకెత్తుతాను, నా నామమును బట్టి అతన్ని కనపరుస్తాను, నా నామమును బట్టి అతన్ని కీర్తిస్తాను, నా నామమును బట్టి అతన్ని గొప్ప చేయ మొదలు పెడతాను. వాక్యం సెలవిస్తుంది, దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన నామమును బట్టి నీవు కానీ గణపరచబడితే దేవుడిని జీవితంలో మేలు చేస్తాడని తెలియజేస్తున్నాడు. 112వ కీర్తన 9వ వాక్యం. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. చాలు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. మనం 10 రూపాయలు ఎవరికైనా సాయం చేస్తామా? చెయ్యం. మనం సాయం చేయకపోతే మన కొమ్ము ఎట్లా పైకెత్తబడుతుంది? దాతృత్వం ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. ఎప్పటికీ దోచుకునే గుణమే తప్ప ఇతరులకు సహాయం చేసే గుణము మనకు ఉండదు. కానీ వాక్యం సెలవిస్తుంది, వాడు దాతృత్వము కలిగి బీదలకు సహాయం చేయను. అతడు అట్లా సహాయం చేసినప్పుడు అంటే అతని కొమ్ము పైకెత్తబడుతుంది. సహాయం చేసే వారమే ఉండాలి, బీదలను ఆదుకునే వారమే ఉండాలి. నీకున్న వాటిలోనే ఇతరులకు ఇచ్చేవాడిగా ఉండాలి, నీకున్న వాటిలోని ఇతరులను నిలబెట్టేవాడిగా ఉండాలి, నీకు తోచిన దాంట్లోనే సహాయం చేసేవాడిని ఉండాలి. పేదలకు అప్పిచ్చేవాడు
పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు అన్నాడు. దాతృత్వపు జీవితం కలిగి జీవించాలి. కొత్త సంవత్సరంలో ఎవరైనా ఓ ముద్ద అన్నం అడిగితే పెట్టే స్థాయిలో ఉండాలి, పెట్టేటట్టు మారాలి. దాతృత్వపు మనసు, పెట్టి మళ్ళా తిట్టుకోకూడదు, పెట్టి మళ్ళా దూషించుకోకూడదు, పెట్టి మళ్ళా అసహించుకునే తట్టే ఉండకూడదు. దాతృత్వం గుణం కలిగిన వాడిని దేవుడు ఎప్పుడు ఈ హస్తం పైనే ఉంచుతాడు. అతని కొమ్ము నిత్యము పైకే నిలబడుతూ ఉంటుంది. మరి ఈరోజు నీవు ఏ గుణం కలిగి ఉన్నావు? ఇచ్చేవాడిగా ఉన్నావా, పుచ్చుకునేవాడిగా ఉన్నావా? రోజు నాకు ఇది అదివని ప్రభు దగ్గర పుచ్చుకుంటామే కానీ, ప్రభువా ఇదిగో ఈ రోజంతా నేను మహిమపరిచేటట్టు ప్రార్థన చేస్తానని ఆశీర్వాదాలు అడగకుండా దేవుని మహిమపరిచే ప్రార్థన చేస్తామా అంటే చేయండి. క్రొత్త అభిషేకం, క్రొత్త తైలం, క్రొత్త ఆత్మ, క్రొత్త బ్రతుకు ఈ జీవితంలో కలగాలి. ఎప్పుడు అడగటమేనా? నీకేం కావాలని ఎప్పుడైనా ప్రభుని అడిగావా? లోకంలో ఎలా నడుస్తున్నామో, లోకం ఎలా నడుస్తుందో ఈనాడు క్రైస్తవ ప్రపంచం అట్లాగే నడుస్తుంది. అంబరాలతో సంబరాలు అన్న ముసుగులో యేసయ్యను దూరం చేసేస్తున్నారు, యేసయ్యకు దూరం అయిపోతున్నారు. అందుకే కదా సంవత్సరాల తరబడి ఎన్ని వాగ్దానాలు తీసినా వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు. ఈ సంవత్సరం కూడా ఇట్లాగే ప్రారంభిస్తే నీ జీవిత పరమార్థానికి అర్థం లేదు. అందుకే ప్రభు అంటాడు, క్రొత్త తైలముతో నిన్ను అంటుతాను, క్రొత్త తైలముతో నిన్ను అభిషేకిస్తాను, క్రొత్త తైలముతో నేను నిన్ను తృప్తిపరుస్తాను, క్రొత్త తైలముతో దర్శిస్తాను, క్రొత్త జీవితముతో క్రొత్తగా నీకు సంతోషాన్ని కలుగ చేస్తాను. నాకు ఇదిగో నిత్యము నీ కొమ్ము పైకెత్తబడి ఉంటది, నా నామమును బట్టి నీ కొమ్ము పైకెత్తుతాను. ఇదిగో నీ విశ్వాసమును బట్టి నీ కొమ్మును పైకెత్తుతాను. విశ్వాసత్యమైన మార్గంలో నీవు నేను నడిచేవారమే జీవించాలి. పిల్లరా, నా కొరకు పొంచి ఉన్న గది నా కన్నులు ఆశ తీరా చూచినట్టాడు. నాకు విరోధముగా లేచిన దృష్టులను సంభవించినది నా చెవులకు వినబడినట్టాడు. విరోధముగా లేస్తారు, వారికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియదు. కానీ నీవిచ్చే మేజర్ మిస్టేక్ తిరిగి తిట్లతోనో ఇంకోటితో సమాధానం ఇస్తావు. కానీ ప్రభు అంటాడు, ప్రార్థన చేయి, వారి కొమ్మును విరిచి నీ కొమ్మును పైకెత్తుతానంటాడు. ఇక్కడ రాసిన రీతిగా నా విశ్వాసత్యము నా కృపయు అతనికి తోడే ఉంచుతానంటున్నాడు. కృప, దేవుని కృప. దావీదుతో ప్రభు అంటాడు, నా కృప నీకు నిత్యము తోడుగా ఉంటుంది. దేవుని కృప తోడుగా లేకపోతే పాపంలో పడిపోతాం. దేవుని కృప తోడుగా లేకపోతే బూతులు మాట్లాడతాం. దేవుని కృప తోడుగా లేకపోతే లోకానుసారంగా జీవిస్తాం. దేవుని కృప తోడుగా లేకపోతే పాప భూమిలో కొట్టిమిట్టులాడుతూ ఉంటాం. దేవుని కృప తోడుగా లేకపోతే కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, ఈ లోక చింతలు అనేవి అన్ని నీలో మొలుస్తూ ఉంటాయి. ఇవి మొలుస్తున్నాయంటే దేవుని కృప నీకు తోడుగా లేదు అని అర్థం. దేవుని కృప కొరకు వేడుకునేవాడు వీటన్నిటినీ అసహించుకుంటాడు. చెవి యొగ్గి నమస్కరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడే ఉంటాడు. చూద్దాం ఇంకొక మాట, సంఖ్యాకాండం 24:8. త్వరగతి సంఖ్యాకాండం 24:8. సంఖ్యాకాండం 24:8. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగం అంటే వేగం అతనికి కలదు. ఎవరి గురించి అంటున్నాడు? మోషే గురించి అంటాడు.
ఐగుప్తులో నుండి అతన్ని రప్పించి గురుపోతు కొమ్ము వరి అతని కొమ్మును పైకెత్తి అతని మీద హెచ్చించబోతున్నాను. ఎక్కడ చూసినా కొమ్ము 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 అంటాడు. ఇక్కడ అంటాడు, మీరు చూస్తే ఈ పిక్చర్ లో చూస్తే గురుపోతు కొమ్ము ఎప్పుడు పైన ఉంది, కింద కొంగల ఆకాశాన్ని చూస్తుంది. ఆ గురుపోతు కొమ్ము ఆకాశాన్ని చూస్తున్నట్టు నీవు నా కన్నుల వైపు, నా వైపు నువ్వు చూస్తే నీకు కావాల్సింది నేను నీకు ఇస్తాను. నీవు నా సన్నిధిలో కనిపెడితే నేను నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను. నీవు నాతో ఉంటే నేను నిన్ను దీవిస్తాను. లోకానుసారమైన భక్తి యేసయ్య దగ్గర పనికిరాదు. లోకానుసారమైన భక్తి విశ్వాసంలో ముందుకు నడిపించదు. లోకానుసారమైన భక్తి నీ జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది. లోకానుసారమైన భక్తి వలన నీ కుటుంబంలో శోధన సంభవిస్తూనే ఉంటుంది. 75వ కీర్తన 10వ వాక్యం, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరవగొట్టేదను, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడదు. భక్తిహీనుల కొమ్మంతటిని విరగొట్టేస్తాడు. నీతిమంతుని కొమ్ము నిత్యము హెచ్చించబడుతూనే ఉంటుంది. మరి నువ్వు నీతిమంతుడుగా భక్తిహీనుడుగా? నీ కొమ్ము కిందకుందా పైకుందా? ఆలోచన చేసుకో, తీర్మానం చేసుకో. ఈ ఉదయకాలం ప్రభు సెలవిస్తున్నాడు, నీ కొమ్ము పైకెత్తబడుతూనే ఉండాలి. నీతిమంతుని కొమ్ము నిత్యము పైకెత్తబడుతూ ఉంటది. భక్తిహీనుని కొమ్మే కెత్తుకుంటది. 45వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, మీరు అక్కడ చూస్తే, ఏడవ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెరిగాండ్రుల కంటే హెచ్చించున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించు. ఏ తైలము? ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. 89వ కీర్తన 17వ వాక్యం, ఆనంద తైలంతో అభిషేకిస్తాను. వెంటనే నీవు ఆనందమయమవుతావు. వారి పదములకు అతిశాస్పందము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. 17వ వచనం, నీ దయ వలనే కొమ్ము హెచ్చించబడుతుంది. నీవు వారికి ఆనంద తైలమునిస్తావు. నీవు వారిని ఘనపరుస్తావు. నీవు వారిని వారి కన్నుల ఎదుట గొప్ప చేయడం మొదలు పెడతావు. వారి కన్నులు నిత్యము హెచ్చుగానే ఉంటాయి. వారి కొమ్ము నిత్యము పైకెత్తబడుతూనే ఉంటది. వాక్యము సెలవిస్తున్న రీతిగా కొమ్ము నిత్యము దీవించబడే స్థాయిని కలుగు చేస్తూ ఉంటది. 1 యోహాను 2:20, 1 యోహాను 2:20లో ఒక మాట ఉంటది, చూసారా? 1 యోహాను 2:20, యూదా పత్రిక ముందు ఉంటుంది, చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన పొందారు అభిషేకం కనుక మీకు అన్ని విషయాలు బయలుపడుతుంది. మీరు అన్ని విషయాలు ఎదుగుతారు. మీరు అన్ని విషయాల్లో దేవుని చెంత చేరి నిలబడతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. 2వ కొరింథీ 1:21లో ఉంటుంది, చివరిగా మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించేది ఎవరు? దేవుడే. దేవుడు తప్ప మనిషిని ఎవరు అభిషేకించరు. దేవుడే అభిషేకిస్తాడు. ఎందుకంటే ఆయన అభిషేకాన్ని కలుగ చేసే దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు,
ఆయన కృప నిత్యము తోడై వచ్చే దేవుడు. ఆయన అభిషేకిస్తే, ఆయన తైలం గుడ్డి తీసుకొని అభిషేకిస్తే ఆనందం కలుగుతుంది. దేవుడు అభిషేకిస్తే పరిశుద్ధ మార్గాల్లోకి వెళ్తాం, సంతోషం కలుగుతుంది, కృపతోడై ఉంటది. ఆయన నీతిని న్యాయమును నిలవబెడతాడు, జీవితాన్ని కడతాడు. క్రొత్త తైలంతో దేవుడు అభిషేకిస్తే నీ కొమ్మును పైకెత్తుతాడు. గురుపోతు కొమ్ము కంటే నీ కొమ్ము పైకెత్తబడుతూ ఉంటది లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా దేవుని ప్రణాళికలో అందరూ నిలవబడి బ్రతకాలని సేవకుడిగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు మీ వెనుకడిలో ఉంచి దీవించును గాక. మోకరించండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభాత ఆరాధన జయకరంగా జరిగించావు. ఈ మధ్యాహ్నం ఈ నూతన సంవత్సరపు ఆరాధన బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు మా సమస్తకి ఇచ్చిన వాగ్దానం విడిపోతుకోవాలని కొమ్మను పైకెత్తుతున్నాం. క్రొత్త తైలంతో నేను అంటి తిని అన్నావు ప్రభావ. నూతన తైలంతో మమ్మల్ని అంటండి, ప్రతి బిడ్డను అంటండి, ప్రతి బిడ్డను తాకండి, ప్రతి కుటుంబం మీద కొత్త తైలంతో అభిషేకించండి. వేరు చేత మహిమ చేత ఇప్పటి కూర్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నామమును గణపరిచి మహిమపరిచి కృప ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చూపిస్తున్నాను. నీ చిత్తానుసారంగా మేము ఉండునట్లు సహాయం చేయి. నీ కృప చేత మేము బ్రతుకున్నట్లు సహాయం చేయి. కరుణ కలిగిన నీ ఆత్మను పొందుకున్నట్లు సహాయం చేయండి. మీ ఆత్మ సారథ్యములో మా జీవితాలు వర్ధిల్లునట్లు కృప చూపి మహిమనంతమని చెప్పబడిన వాక్యం బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. పాటలు పాడారు అయ్యా, నీ నామమును గణపరిచారు. మరి మనల్ని ఆరోగించి బలపరి స్థిరపరచమని తిరిగి బిడ్డల గృహాలకు వెళ్తున్నారు. దాని ప్రయాణంలో కృపతోడే బలపరి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నివాస సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభావంతోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.